హలో 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 పాజిటివ్ పీపుల్ అండ్ వెల్ విషర్స్. ఈరోజు మనం సద్ది పప్పుతో తాలింపు వేసుకొని చక్కగా ఎలా తినొచ్చు అండ్ ఫ్లఫీగా లైక్ ఒక కేక్ లాగా ఉబ్బిన ఆమ్లెట్ ఎలా చేయాలి చూసేద్దాం. కొంతమంది లైక్ మనం సద్ది కూరలు తినము అది ఇది ఉంటుంది కదా, దోస్ పీపుల్ కెన్ ఇగ్నోర్. కానీ కొంతమంది వేస్ట్ చేయము, ఏం పర్వాలేదు, నెక్స్ట్ డే మనం కొంచెం తాలింపు వేసుకొని తినొచ్చు అనే వాళ్ళకి యూ కెన్ కైండ్ ఆఫ్ ఎంజాయ్ దిస్ వీడియో. ఫస్ట్ ఏంటంటే కొంచెం కరివేపాకు వాష్ చేసేస్తున్నాను అనమాట, తాలింపుకి కావాలి కాబట్టి. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తాను, దట్ మన కిడ్స్ ఉంటారు కదా, మా కిడ్స్ కూడా దే డోంట్ లైక్ ద కరివేపాకు అండ్ ఆల్, అది తీసేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అనమాట. సో వాటిని ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా చాలా మైన్యూట్గా కట్ చేసి పెట్టేస్తాను. సో ఇంకా అది వచ్చిందా రాదా కూడా వాళ్ళకే అర్థం కాకుండా తినేస్తారనమాట. సో అదొక ట్రిక్. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకుందాం. యాక్చువల్గా మనకి తాలింపు లేకుండా ఎందుకు ఉంది ఫ్రిడ్జ్లో పప్పు అంటే, టమాటా పప్పు ఇంకొక రోజు చూపిస్తాను, తాలింపు లేకుండా కూడా చాలా చాలా యమ్మీగా, ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలంటే కమ్మగా ఉంటుంది అనమాట. అది కూడా ఒక టమాటా పప్పు ఒకసారి వీడియో చేస్తాను, చాలా బాగుంటుంది. తాలింపు లేకుండా కూడా ట్రై చేయండి, చాలా టేస్టీ ఉంటుంది. అదిగోండి కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా, చాలా అంటే మరీ కనపడనట్టు కాకుండా ఇంత చేసినా కూడా కలిసిపోతాయి అనమాట. వాళ్ళు పిల్లలైతే ఏరు పక్కకు పెట్టలేరు అనమాట. సో ఇలా కరివేపాకు కట్ చేసుకోవడం బెటర్. ఫస్ట్ మనం ఏంటంటే తాలింపు దినుసులు వేసేసుకుందాం, లైక్ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, గుండు మినపప్పు కానీ సగం మినపప్పు కానీ వేసుకోవచ్చు. మనకి ఇవన్నీ కలిపేసి ఉంటాయి అన్నమాట. సో సపరేట్గా ఉన్నా ఓకే, కానీ ఇదేంటంటే ఒక బాక్స్లో కలిపేసి ఉంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. సో ఇలా పెట్టేస్తుంటాను నేను అన్ని తాలింపు దినుసులు. అండ్ దీంతో పాటు ఆబ్వియస్గా కొంచెం పసుపు వేయాల్సిందే. తర్వాత పసుపుతో ఇంకా యాక్చువల్గా ఇవి కొంతమంది ఏంటంటే ఈ తాలింపు దినుసులు కొంచెం లైట్గా వేపుతారు. నాకైతే ప్రతిదీ బ్రౌన్గా కావాలంటే, ఆ పచ్చిదనం ఉంటే నాకు అస్సలు నచ్చదు. సో అంటే ఇట్ డిపెండ్స్, లైక్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్ ఫస్ట్ నుంచి. సో మన టేస్ట్ అలా అనమాట. సో అవి బ్రౌన్ అయిపోవాలి ఖచ్చితంగా. ఎండిమిరపకాయ ఇప్పుడు వేసాను, బట్ యాక్చువల్గా ఆ ఫ్లోలో వేస్తాను కానీ అవసరం లేదు, లాస్ట్లో వేయాలి. బికాజ్ ఎండిమిరపకాయలకి కరివేపాకుకి అసలు అంత ఎక్కువ టైం అవసరం లేదు. ఓన్లీ థింగ్ అక్కడ వేగేవి ఎక్కువ ఏంటంటే లైక్ పచ్చిశనగపప్పు అండ్ మినపప్పుకే కొంచెం టైం కావాలి. మిగతా అన్నీ లైక్ ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఫాస్ట్గానే అయిపోతాయి. అలానే యాక్చువల్గా అయితే వేరువేరుగా ప్రాపర్ తాలింపు అయితే ఫస్ట్ ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత ఇలా వేయొచ్చు. బట్ ఇట్స్ ఆల్సో వర్కింగ్ గుడ్ ఫర్ అస్. అంటే అంత పెద్ద ప్రాబ్లమాటిక్గా అయితే ఏం కాలేదు ఎప్పుడు. సో యూ కెన్ ఆల్సో ట్రై దిస్, లైక్ టైం సేవింగ్ ఉంటుంది కదా అన్నట్టు. కోర్స్ యాక్చువల్గా స్టోరింగ్ అయితే ప్రతిదీ వేరు బాటిల్స్లో కూడా ఉన్నాయి, లైక్ జీలకర్ర, ఆవాలు అండ్ ఆల్. బట్ ఒక బాటిల్లో అయితే ఇవి పెట్టేశాను అనమాట. నవ్వు కరేపాక్ అండ్ దెన్ వెల్లుల్లిపాయలు, ఎండిమిరపకాయలు వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఆల్సో లైక్ గార్లిక్ చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. అప్పటికప్పుడు అయితే నేను వేయలేదు, బికాజ్ అప్పుడే ఇంకా తొందరగా తినేద్దామని అనుకుంటున్నాం అనమాట. అండ్ ఎండిమిరపకాయలలో నేను కొంచెం ఒక్కొక్కసారి చిల్లీ ఫ్లేక్స్ తీసేస్తూ ఉంటా. ఐ ఫీల్ దట్ ఈస్ గుడ్. అంటే ఓల్డ్ నానమ్మలు చెప్పిన ఇది అనమాట, ఏమంటారు, ఒక చిన్న చిట్కా. అంటే అది అంత మంచిది కాదు అన్నట్టు చెప్తే నేనైతే తీసేస్తూ ఉంటాను అనమాట ఎండిమిరపకాయల్లో ఉన్న చిల్లీ ఫ్లేక్స్. మనమేమో పిజ్జాల మీద చిల్లీ ఫ్లేక్స్ అని కొనుక్కోమని వేసుకుంటూ ఉంటాము, నేనేమో తాలింపులో అయితే తీసేస్తుంటా. అదే కదా, అంటే మన పద్ధతులు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కలాగా అలవాట్లు ఉంటాయి. సో ఇప్పుడు చూసారు కదా, ఆల్మోస్ట్ లైక్ బ్రౌన్ అయిపోయింది. సో అప్పుడు నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. అన్నీ బ్రౌన్ అయిపోతే ఇంకా పచ్చి టేస్ట్ ఉండదు అనేది నా ఫీలింగ్. దీంట్లో ఏం లేదు, సింపుల్. యాక్చువల్గా మనమైతే ఇప్పుడు పప్పుకి తాలింపు వేసేసి తింటున్నాం. దీంట్లోనే కొంచెం రైస్ వేసేసి కొత్తిమీర అవి వేస్తే ఇంకా పప్పు ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. సో అలా కూడా చేస్తూ ఉంటాం చాలాసార్లు. ఈసారి అయితే జస్ట్ పప్పుకి తాలింపు అంతే. సో ఇది టమాటా పప్పు లైక్ ఫ్రిడ్జ్లో ఉన్నది తీసేసి వేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనకు ఒకవేళ సాల్ట్ తగ్గితే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. యాక్చువల్గా తాలింపులో అయితే మనకి పండు మిరపకాయలు వేసినా ఇంకొక లాంటి ఫ్లేవర్, చాలా మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, లైక్ బ్రౌన్గా అయిపోయేలాగా తాలింపులో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. సో అలా కూడా చేయొచ్చు, ఇట్ డిపెండ్స్ మన ఇష్టం.
అంటే మనం ఎన్హాన్స్ చేసుకుంటూ పోవాలంటే అలా చేసుకోవచ్చు. లైక్ ఆనియన్స్ చాలా బాగుంటాయి, గార్లిక్ కూడా, వెల్లుల్లి కూడా చాలా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. నేను అదేగా చెప్తున్నా, లైక్ సింపుల్గా చేసేద్దాం అన్నట్టు నేను చేసాను. కానీ యూజువల్గా ఐ విల్ డూ దాట్. నేను ఆనియన్స్ వేస్తా, చాలా సన్నగా తరిగేసి ఆనియన్స్ వేయొచ్చు. అండ్ ఈవెన్ లైక్ ఇవి ఫ్రైడ్ రైస్ లాగా చేయాలంటే కొన్ని చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ సాల్ట్ అంటే మనకి ఏమైనా తక్కువ అనిపిస్తే, ఐ మీన్ పప్పు ఫ్రైడ్ రైస్ అది ఇది అంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే ఏం పెద్ద మనం యాడ్ చేయట్లేదు కాబట్టి సాల్ట్ ఎక్స్ట్రా అడిషనల్గా ఏం అవసరం లేదు. సో ఓన్లీ థింగ్ అందులో ఉన్న చల్లదనం పోయేసి ఆ తాలింపు ఆ పప్పులో కలిస్తే వీఆర్ గుడ్ టు గో. సో దీంతో పాటు యూజువల్గా తెలుసు కదా మనకి, పప్పు ఉంటే ఖచ్చితంగా ఆమ్లెట్స్ ఉండాలి, ప్రోటీన్ పోవాలి. సో యూజువల్గా మనకి ఏంటంటే జిమ్, వర్కౌట్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ ప్రోటీన్ పౌడర్లు, ఈ కెమికల్స్ వీటి మీద డిపెండ్ అంటే నాట్ సేయింగ్ దట్ ప్రోటీన్ పౌడర్ ఈజ్ కంప్లీట్లీ వాళ్ళు తినే వాళ్ళంతా తప్పని కాదు. సో ఇది సైమల్టేనియస్గా మనం ఏంటంటే ఆమ్లెట్కి కోసం అనేసి అది ప్యాన్ వేడి చేసుకుంటా ఉన్నాం. అయితే ప్రోటీన్ పౌడర్ అవి ఇవి అంటే అదొక పెద్ద కాన్సెప్ట్, అదొక పెద్ద టాపిక్. సో అదేంటంటే డాక్టర్లు లేక ఎక్స్పీరియన్స్తో వచ్చిన వాళ్ళు షేర్ చేసేది, మనకు అవసరం లేదు, మనం యూజ్ చేయం కాబట్టి. ఇప్పుడు ఏంటంటే మనం పచ్చిమిరపకాయలు ఆమ్లెట్ కోసం చాలా చిన్నగా తరిగేసుకుందాం. అండ్ ఇంకోటి, సో ప్రోటీన్ కోసం అని మోస్ట్లీ మేమైతే చికెన్ మీద, చికెన్ పీసెస్ మీద అండ్ వండుకోవడమే అన్నీ. మోస్ట్లీ బయట నుంచి చాలా తక్కువ. చికెన్ ఆర్ పప్పు ఉంటే ఎగ్స్, వీటి మీద మ్యాక్సిమం డిపెండ్ అవుతుంటాం అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఇప్పుడు పప్పు సాంబార్ ఒక రోజు అయితే దానికి ఆమ్లెట్స్ వేసుకుంటాం, కానీ దాంట్లో అన్ని సొరకాయలు, బెండకాయలు, మునక్కాయలు, ఆల్ దాట్ విల్ బీ లైక్ యాడెడ్ అప్. సో అలా సో మనకి మ్యాక్సిమం ఎగ్ అంటే మాత్రం ఫేవరెట్ ప్రోటీన్ సోర్స్ లాగా. సో నాకైతే బాయిల్డ్ ఎగ్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కదా, నాకు బాయిల్డ్ ఎగ్ పెద్ద నచ్చదు, ఎక్కదు. సో ఖచ్చితంగా నేను ఇప్పుడంటే టిపికల్ లైక్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసి ఆమ్లెట్ చేస్తున్నా. లేకపోతే టైం ఎక్కువ లేదు, మనం తొందర కావాలి అనుకుంటే మాత్రం ఫట్మన్ అప్పటికప్పుడే ఒక 2-3 ఎగ్స్ పగలగొట్టేసుకోవడం, దాని మీద ఉప్పు కారం జల్లేసుకోవడం. ఈవెన్ ఐ లైక్ దట్ అ లాట్. సో ఇప్పుడు మనం చూస్తే పప్పు అయిపోయింది. ఈలోపు ఏంటంటే మనకు పెనం కూడా స్లోగా సిమ్లో వేడెక్కింది పక్కన ఆమ్లెట్ కోసం అనేసి. అది లైక్ మీరు చూస్తే మొన్న నేను దిబ్బ రొట్టె వీడియో ఒకటి చేశాను కదా, దాంట్లో కూడా ఐ సెడ్ లైక్ హాలో థింగ్ తీసుకుంటే మనకి ఇట్లా కొంచెం కేక్ టైప్లో ఫ్లఫీగా అలా వస్తుంది అనమాట. సో ఇది కూడా ఆమ్లెట్ లైక్ 3 eggs తీసుకోండి, లైక్ 2 eggs తీసుకున్నా కూడా ఇది కొంచెం హాలోగా ఉంది. మీరు గమనిస్తే ఆ ప్యాన్, పక్కన ఉన్న ప్యాన్ చాలా థిక్ బాటమ్ ఉన్నదన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి అది క్లోజ్గా అయిపోతుంది, అంటే దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. మనం వేసిన ఎగ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ ఇట్లా క్లోజ్గా వచ్చేసి ఉబ్బినట్టు అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇది పచ్చిమిరపకాయలు సన్నగా చాలా చిన్నగా తరుగుతాను. నేను యూజువల్గా మనం కొన్ని వీడియోస్ కూడా చేశాను నేను, లైక్ ఆనియన్ కటింగ్ అంటే అది కొన్ని న్యాచురల్గా వచ్చినాయి అనమాట. లైక్ చాలా చిన్నగా కట్ చేస్తా, చాలా ఫాస్ట్గా కట్ చేస్తాను అనమాట. లైక్ నేను ఇంజనీరింగ్లో అటు ఇటు ఉన్నప్పుడు కూడా, ఇప్పుడేమో కొత్తిమీర కట్ చేస్తున్నా, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను చాలా ఎక్స్పర్ట్ ఇన్ కటింగ్ అనమాట. సో మా మదర్కి కానీ ఎప్పుడు చూసినా వెజిటేబుల్స్ కటింగ్ అంటే నేనే అనమాట. సో ఏదో పానీపూరి వర్డ్ లాగా కట్ చేస్తాను అనమాట, చాలా చిన్నగా కట్ చేస్తాను. ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా లిటరల్లీ పానీపూరి వాళ్ళలానే ఉంటుంది నా కటింగ్. సో ఇప్పుడు ఏంటంటే ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని, నేను రబ్ చేస్తున్నాను కదా, అది యాక్చువల్గా నాన్ స్టిక్ కాబట్టి మరీ ఎక్కువ రబ్ చేయట్లేదు. ఐఎమ్ బీయింగ్ డెలికేట్ ఆన్ దాట్. అంటే చూడడంలో కొంచెం హార్ష్గా రుద్దుతున్నట్లు అనిపిస్తుందేమో, కానీ లైక్ కొంచెం నాన్ స్టిక్ అంటే మనం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా దానికి, అది పాడు కాకుండా. సో పైననే అంటున్నా అనమాట. యూజువల్గా అయితే మనము వుడెన్వి యూజ్ చేయాలి యాక్చువల్గా, సాంప్రదాయంగా కరెక్ట్గా మాట్లాడితే. ఇదిగోండి వచ్చింది మన ఆనియన్ కటింగ్ ఈలోపు. ఇప్పుడు చూడండి అసలు ఐ లైక్ టు షో దిస్ అనమాట. లిటరల్లీ పానీపూరి వాళ్ళ మన ఫేమస్ ట్యాగ్ లైన్ ఉంటుంది కదా పానీపూరి వాళ్ళకి, థోడా ప్యాజ్ దాలో భయ్యా లాగా చాలా చాలా సన్నగా వస్తాయి అనమాట. లైక్ వాళ్ళ దగ్గరే చూశాను ఒకసారి అయితే, ఈ హారిజాంటల్ కటింగ్ అంటే మనం ఇట్లా వర్టికల్గా కట్ చేస్తాం కదా, దాని తర్వాత మధ్యలో మళ్ళీ హారిజాంటల్ కటింగ్ అయితే నేను పానీపూరి వాళ్ళ దగ్గరే చూసి
ఓహో! అందుకా మీకు ఇంకా చిన్నగా వస్తున్నాయని వాళ్ళ దగ్గర చూసి ఇంకా చిన్నగా కట్ చేయడం నేర్చుకున్నా అనమాట. సో, థాట్ ఈస్ ఇట్. సో, ఈలోపు మనకు పెనం వేడెక్కిపోతుంది. అంటే పెనం మీద ఆయిల్. యాక్చువల్‌గా మధ్య మధ్యలో నేను స్టవ్ కూడా ఆపేసి మరీ ఎలిగిస్తున్నా ఈలోపు కట్ చేసేలోపు. ఎందుకంటే గ్యాస్ మనకిప్పుడు కొంచెం స్కేర్సిటీగా ఉంటుంది కాబట్టి అనమాట. ఈలోపు ఎగ్స్ మనం కట్ చేసుకుందాం. యూజువల్‌గా ఇందులో కూడా ఎగ్స్ మనం బ్రేక్ చేసేటప్పుడు నైఫ్తో అయితే నాకు చాలాసార్లు ఆ చిన్న చిన్న ఇవి తొక్కలు ఉంటాయి కదా, అవి పడకుండా ఉంటాయి అన్నట్టు ఐ విల్ కట్ విత్ నైఫ్ అనమాట. ఐ విల్ బ్రేక్ ద ఎగ్స్ విత్ నైఫ్. స్పూన్తో అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందండి అదే ఇప్పుడు ఈలోపు కొంచెం సాల్ట్, లైట్గా కారం. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కారము నేను ప్రతిసారి యాడ్ చేయను. ఒక్కొక్కసారి ఏంటంటే చిల్లీస్తోనే కారం వచ్చేటట్టు 4-5 చిల్లీస్ వేసేస్తాను అనమాట. దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ థింగ్. ఇప్పుడు చాలా తక్కువ వేసాను బికాజ్ లైక్ కొంచెం ఒక 2 చిల్లీస్ వేసాను కాబట్టి. లేదు అంటే ఒకసారి కారం వేయకుండా 4 చిల్లీస్ వేసినా కూడా దట్ విల్ గివ్ వన్ మోర్ కైండ్ ఆఫ్ టేస్ట్. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో స్టవ్ గురించి చెప్తున్నాం కదా, గ్యాస్ అది ఇది అనేసి కొంచెం లైట్గా ఆపేసి మరీ వెలిగించడం, కొంచెం ఐ మీన్ ఇంకా కొంచెం కేర్ఫుల్గా వాడడం అలా చేస్తున్నాం. అండ్ లక్కీగా మాకైతే మొన్న మేము బుక్ చేసాం 2 డేస్లో మాకైతే సిలిండర్ వచ్చేసింది. లైక్ వీ నో ద లైక్ యూనివర్సల్ స్కేర్సిటీ ఉంది కదా సిలిండర్స్లో, చాలామందికి నెలలు పడుతుంది, అదంతా ఉంది. మాకైతే లైక్ 2 డేస్ జస్ట్ 2 డేస్ వీ గాట్ ద సిలిండర్. సో లక్కీ. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం కలపడం ఉంది కదా, విస్కింగ్, ఇట్ షుడ్ బీ డన్. నేనైతే చాలా సేపు చేస్తా. సో ఆ విస్కింగ్ కూడా ఎంత బాగా చేస్తే అంత కొంచెం నీసు వాసన పోతుంది అనమాట. నాకైతే నీసు వాసన వచ్చిందంటే ఐ కాంట్ అసలు నోట్లో కూడా పెట్టుకోలేను నేను అసలు. ఎగ్స్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ ఇంకా ఇన్డెప్త్గా అయితే వెళ్ళము. అంతకంటే నాన్ వెజ్ అంతే ఎగబడి తినే అంత కాదు. వీ హ్యావ్ ఇట్ ఫర్ ప్రోటీన్ అనమాట. కొంచెం సెన్సిబుల్గా అట్లా తింటూ ఉంటాం. సో నాకు కొంచెమైనా నీసు వాసన రావద్దు. సో విస్కింగ్ షుడ్ బీ డన్ వెరీ కేర్ఫుల్లీ. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద టిప్స్. అంటే ఇంకా ఆల్మోస్ట్ పైన అంతా నూరుగు రావాలి. ఇప్పుడు ఏంటంటే నేను హాఫ్ వేసాను, ఆల్మోస్ట్ దీంట్లో 4 ఎగ్స్ వేసాను. 2 ఎగ్స్ ఈచ్ వచ్చేలాగా వేసాను అనమాట. అసలు వేయంగానే ఎంత బ్యూటిఫుల్గా చూసారు కదా, అది హాలోగా ఉండేసరికి అది కొంచెం క్లోజ్గా వచ్చేస్తుంది. అండ్ దీన్ని మీరు లిడ్తో క్లోజ్ చేయొచ్చు. నేను చేశాను ఇప్పుడు చేశాను నేను. సో లిడ్తో క్లోజ్ చేసి పెడితే ఏమవుతుంది అంటే ఇంకా ఆల్మోస్ట్ లైక్ ఒక కేక్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో ట్రై డూయింగ్ దిస్, యూ విల్ ఎంజాయ్. అంటే ఆమ్లెట్లో కూడా ఓహో ఇంత సీన్ ఉందా అన్నట్టు ఏదో తినడం కాదు. అండ్ ఇదేంటంటే జస్ట్ మీరు స్నాక్ లాగా కూడా ఒక ప్రోటీన్. ఇప్పుడు మధ్యాహ్నం ఆర్ ఈవినింగ్ లైక్ 5 or 6 o'clock ఏదైనా తిందాం, లేకపోతే డిన్నర్ ఇంకేమొద్దు ఇది అట్లాంటప్పుడు కూడా జస్ట్ ఒక 3 eggs or 2 eggs వేసేసుకొని ఇట్లా చక్కగా అన్ని వెజిటేబుల్స్ లైక్ దీంట్లో టొమాటోస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఇట్లా అది ఫ్లఫీగా వచ్చినప్పుడు జస్ట్ ఒక ఫోర్క్ స్పూన్ పెట్టుకొని తింటే ఆహా అమ్మాజ్ అనేవి కిక్కే వేరప్పలాగా ఉంటుంది అనమాట. అంటే హెల్త్కి హెల్త్ వస్తుంది, అట్ ది సేమ్ టైం మనకి ప్రోటీన్ వస్తుంది. అండ్ ఇంకొకటి కొంచెం ఆయిల్ వేస్తున్నాను కదా నేను, ఇందాక కూడా కనిపించింది. అండ్ ఓకే లెట్స్ లుక్ ద ఆనియన్ కటింగ్ ఇన్ బిట్వీన్. లెట్స్ వాచ్ ద ఆనియన్ కటింగ్. ఎంత మైన్యూట్గా ఎంత ఫాస్ట్గా కూడా చేస్తాను. లైక్ ఐ నెవర్ కట్ మై ఫింగర్స్ ఆల్సో వైల్ కటింగ్ ద ఆనియన్స్ అండ్ ఆల్. లైక్ అది ఏంటో అంటే న్యాచురల్గా వచ్చిన టాలెంట్ అనమాట, గాడ్స్ గివెన్ టాలెంట్. ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. సో ఇది అయిపోయిన తర్వాత ఐ వాజ్ సేయింగ్ సంథింగ్, అదే ఫ్లఫీనెస్సా లేక వెజిటేబుల్సా లేక ఐ వాజ్ సేయింగ్ దట్ ఆమ్లెట్లో టొమాటోస్ అవి కూడా కలుపుకోవచ్చు. ఇట్లా హ్యాండ్స్ లైక్ ఈవెన్ రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, అంటే పండు మిరపకాయలు అవి కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కసారి. సో యూ కెన్ ట్రై డిఫరెంట్ ఆమ్లెట్ టైప్స్ అండ్ ఎంజాయ్ ఇట్. లైక్ ఏదో బలవంతంగా తిందామా అనకుండా కాకుండా లైక్ ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు ఇలా చేసుకుంటే. సో మీరు చూస్తున్నారు కదా మూత పెట్టేసే ఉంచాను అనమాట. సో అది ఏమవుతుందంటే లోపల ఏదో ఇంకా కేక్ ఉడికినట్టే ఉడుకుతూ ఉంటుంది అనమాట. అండ్ నేను ఇంకా మళ్ళీ అటు ఇటు తిప్పేటప్పుడు కూడా చాలాసేపు తిప్పుతాను. అంటే మాడడం కాదు, మాడితే మళ్ళీ అది ఒక టేస్ట్ వస్తుంది, మాడకుండా బ్రౌన్. ఇప్పుడు చూడండి లైక్ అబ్బా లైక్ మూత పెట్టినందుకు ఎట్లా అయిందంటే ఫ్లఫీగా. ఒకసారి మనం బ్రౌన్గా అయిందా లేదా కింద చూసుకొని తిప్పితే అది చూసారా, లైక్ మనం అదే ఫ్లాట్ దాని మీద వేస్తే ఏమవుతుందంటే మీకు ఇట్లా ఉబ్బినట్టు ఒక కేక్ లాగా రాదనమాట. అంటే ఎస్ యూ క్యాన్ హ్యావ్ దట్, కానీ ఒకలాంటి ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇలా చేసుకుంటే. సో యూ కెన్ ట్రై దిస్ యాజ్ వెల్. సో
అట్లా అనమాట. మీన్ వైల్ మనం ఏంటంటే ఒక స్నాక్, ఇది ఈవినింగ్ స్నాక్ అనమాట. మోస్ట్లీ లైక్ మరమరాలు అండ్ సమ్ బాయిల్డ్ స్ప్రౌట్స్, శనగలు ఆ, శనగలు, బాయిల్డ్ స్వీట్ కార్న్, ఇలాంటివన్నీ కలుపుకొని మరమరాలతో కలుపుకొని దాంట్లో ఒక టొమాటో, ఒక ఆనియన్, కొంచెం సాల్ట్, కొంచెం లెమన్ పిండుకొని తింటే ఆహా, ఈవినింగ్ స్నాక్. ఇంకా రైస్ అవసరం లేదు, ఆర్ అసలు డిన్నర్ వేరేది అవసరం లేదు. అది చాలా హెవీగా కూడా ఉంటుంది అనమాట. సో నేను చెప్పా కదా ఇందాక, నాకు బ్రౌన్గా రావాలి, అసలు కొంచెం కూడా పచ్చి ఉండకూడదు, కొంచెం కూడా వాసన రాకూడదు. సో ఐ విల్ టేక్ కేర్, లైక్ చాలాసార్లు ఇంకా చాలాసేపు మాడకుండా బట్ ఉడికినట్టు అనమాట. సో ఇది ఇంకొక 2 ఎగ్స్. సో మోస్ట్లీ ఒకసారి అయితే నేను 3 ఎగ్స్ కూడా వేసేస్తుంటా అనమాట. బికాజ్ ఒక డేకి లైక్ 3 ఎగ్స్ ఇట్స్ ఓకే ఫర్ ప్రోటీన్ ఇంటేక్ అన్నట్టు. సో ఇఫ్ ఇట్స్ దాల్, ఖచ్చితంగా 3 ఎగ్స్ పర్ పర్సన్. ఇప్పుడు మాత్రం వాళ్ళు దేవర్ లైక్ ఆస్కింగ్ ఫర్ ఓన్లీ 2 ఎగ్స్. సో ఇది వేసేయడం, మూత పెట్టేయడం. అండ్ కమింగ్ టు ఆయిల్, దిస్ పాయింట్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ఆయిల్ కానీ ఏదన్నా తాలింపు వేసేటప్పుడు ఇది ఏంటంటే నెయ్యి వేడి చేస్తున్నాం అక్కడ, అండ్ ఆయిల్ కానీ అందులో సరిగా అవ్వట్లేదు. సో వేరే స్టవ్ బర్నర్ వెలిగించేసేసి అక్కడ నెయ్యి వేడి చేస్తుంది. దెన్ ఆయిల్, మనం ఆయిల్ 1 డ్రాపు 2 డ్రాపులు అవసరం లేదు. బాడీకి కొంచెం అయితే ఆయిల్ ఆర్ గీ కావాలి పర్ డే. నేను ఇలా మాట్లాడుతున్న టైంలోనే, అది ఉడుకుతున్న టైంలోనే ఇంకొక సెట్ ఆఫ్ ఆమ్లెట్స్కి రెడీ చేస్తున్నా, లైక్ అవన్నీ వేయడం. ఇప్పుడు చూసారా అది ఎట్లా అయిందో, బ్యూటిఫుల్, వావ్ సో నైస్ కదా. దట్స్ హౌ యూ కెన్ ట్రై దిస్. సో ఆయిల్ దగ్గరకు వచ్చేసరికి ఆయిల్ ఆర్ ఘీ 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్, అది ఏం పెద్ద ఇష్యూ కాదు. సో మంచిగా తినండి, లైక్ ఒక ఆయిల్ వేస్తున్నాం కదా మనం ఉబ్బిపోతున్నాం అట్లా ఏమి ఉండదు. మంచిగా ఆయిల్ అంటే బాండీలు లైక్ 4-5 స్పూన్స్, 4-5 ఇంకా చాలా చాలా గంటలు వేయడం అది వేరు. లైక్ 2-3 స్పూన్స్ ఇలా వేసుకుంటే ఏమీ నష్టం కాదు. దట్ ఈజ్ రిక్వైర్డ్, అసలు మన బాడీకి అవసరం యాక్చువల్గా. సో అది చేయాలి. అండ్ ఇంకో సైడ్ ఇంకొక, ఇది ఉడుకుతున్న టైంలోనే ఆయిల్ అది వేస్తున్నాను కదా, ఈ ఆమ్లెట్ అయ్యే టైంలోనే ఇంకొక సెట్ ఆఫ్ ఆమ్లెట్స్కి లైక్ రెడీ చేస్తున్నా. ఆనియన్, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అండ్ సమ్ టైమ్స్ కరివేపాకు కూడా వేస్తాను నేను. ఇంకా కొన్నిసార్లు అయితే టొమాటో కూడా వేస్తాను ఫర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ అండ్ ఆల్. మీన్ వైల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, లైక్ అది బాయిల్ అవుతున్న టైంలో ఐ వాజ్ లైక్ క్లీనింగ్ అదర్ వెజిటేబుల్స్ అండ్ ఆల్. ఇంకా ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనం అక్కడ ఎగ్ కేసెస్ కనిపిస్తున్నాయి కదా, యూజువల్గా మనం అలానే కొనేస్తాం అనమాట. ఒక్కొక్కసారి అయితే మరీ పెద్దవి కొనేస్తాం, బికాస్ యాజ్ ఐ సెడ్ లైక్ ఫర్ వర్కౌట్ అండ్ ఆల్ వీ నీడ్ లాడ్ ఆఫ్ ఎగ్స్ పర్ వీక్, ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఇది చిన్న ట్రేస్ కదా, మామూలుగా అయితే పెద్ద ట్రేస్ కూడా కొనేసి పెట్టేస్తుంటాం అనమాట. సో సైమల్టేనియస్గా ఐఎమ్ ప్రిపేరింగ్ కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అదే ఆనియన్స్ అవన్నీ యాడ్ చేశాను కదా, కొంచెం సాల్ట్, వెరీ లిటిల్ కారం, బికాస్ ఇందులో కూడా 2 చిల్లీస్ వేసాను. సో దట్స్ వై లిటిల్ కారం ఓన్లీ. అదే 4 చిల్లీస్ వేస్తే అసలు కారమే అవసరం లేదు. సో దిస్ ఆమ్లెట్ ఈజ్ ఆల్సో రెడీ. సో ఇప్పుడు ఇంకొక ఇద్దరికి కాబట్టి ఐఎమ్ యాడింగ్ లైక్ 5 ఎగ్స్. సో 5 ఎగ్స్ అంటే 2.5 ఎగ్స్ పర్ ఈచ్ వస్తుంది. సో యూ కెన్ ఆల్సో ట్రై దిస్. ఒక హాలో అండ్ థిక్ బాటమ్ ఉన్నది పెట్టుకోండి, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇంకా ఆమ్లెట్స్ కోసమే అనమాట. యూ షుడెంట్ యూజ్ దట్ ప్యాన్. మేమైతే ఇది అసలు వేరే దానికి దేనికి వాడడం. దోశలది వేరు ఉంటుంది, లైక్ ఆమ్లెట్స్కి ఆబ్వియస్గా వేరు ఉంటుంది. సో అట్లా అనమాట. సో ఆమ్లెట్ కలిపే గిన్నెలు కూడా మోస్ట్లీ వేరుగానే ఉంటాయి, రెగ్యులర్గా అవే కలుపుతాం అన్నట్టు. సో అలా. అండ్ ఇది మీరు చూస్తే దానిపైన కూడా ప్యాన్ మీద కూడా లేయర్స్ లాగా ఇట్లా రౌండ్గా ఉన్నాయి చూసారా. సో దట్ అలాంటిది ఒకసారి ట్రై చేయండి. ప్రెస్టీజ్దే యాక్చువల్గా. మన అపార్ట్మెంట్స్లో ఒకసారి లైక్ పాత వాటికి ఎక్స్చేంజ్ అంటే, మేము పాతగా అసలు పని చేయని కుక్కర్లో ఏదో ఉంటే ఇచ్చేసి మేము ఇది తీసుకున్నాం. ఇట్ వాస్ కాస్ట్లీ ఓన్లీ బట్ వర్త్ ఇట్, కంప్లీట్లీ వర్త్ ఇట్. ఫ్రమ్ దెన్ వీ వర్ లైక్ ఎంజాయింగ్ దీస్ ఫ్లఫీ ఆమ్లెట్స్. సో ఇది సెకండ్ సెట్ ఆఫ్ ఆమ్లెట్స్ అనమాట. సో ఇంకా మళ్ళీ ఇవి కూడా ఏం చూపించట్లేదు, ఇట్స్ జస్ట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో నా సజెషన్ ఏంటంటే, కొంచెం హాలో కైండ్ ఆఫ్ ప్యాన్ ఆర్ బాండీ పెట్టేసి ఒకసారి ఆమ్లెట్స్ ఇలా ఫ్లఫీగా ట్రై చేయండి. దే విల్ బీ వెరీ టేస్టీ, దే విల్ బీ డిఫరెంట్. ఆఫ్ కోర్స్ కొంచెం స్పెషల్గా అయితే ఉంటాయి, నార్మల్గా తినడం కంటే కొంచెం ఏదో కేక్ లాగా అలా తిన్నట్టు
ఇట్లా ఉబ్బి చాలా ఎంజాయింగ్గా ఉంటుంది. సో ఈవెన్ లిడ్ పెట్టి చేశారో లేదో మీరు కూడా ఇట్లా లిడ్ పెట్టి ట్రై చేయండి, ఒక మూత పెట్టి. దానివల్ల కూడా అది ప్రాపర్గా కుక్ అవుతుంది అనమాట, నీసు వాసన అది ఇది లేకుండా. అది చూసారు కదా మొత్తం అంతా పోయి. సో మళ్ళీ మనం మధ్య మధ్యలో చూసుకుంటూ పెట్టేసి ఇలా ట్రై చేయొచ్చు. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే, ఇంకా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. So hope you all like the video. Try this kind of pappu talimpu and this kind of omelette, specially omelets. Pappu talimpu అంటే it might be routine, but omelets కొంచెం ఎట్లయినా స్పెషల్ ఉంటుంది. ఎందుకంటే ఇది వేసిన వాళ్ళు చాలా మట్టికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ చాలా చాలా మెచ్చుకుంటూ ఉంటారు అనమాట. వావ్, దే ఆర్ సూపర్బ్ అన్నట్టు. సో ట్రై దీస్ అండ్ హ్యావ్ ఫన్, హ్యావ్ గుడ్ ప్రోటీన్, do work out, have a great health. Thank you all for watching. Thank you for watching once again. Bye bye.